ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి మనము ధ్యానించబోయే మహత్తరమైన వాక్యము నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఈ మాటలు యేసు ప్రభు నోటి నుండి వచ్చిన జీవవాక్యాలు. ఇది కేవలము ఒక ఇంటికి మాత్రమే కాదు, ఒక కుటుంబానికి మాత్రమే కాదు, ఒక దేశానికి మాత్రమే కాదు, మన ప్రతి ఒక్కరి హృదయానికి ఇచ్చిన దేవుని వాగ్దానము. ప్రపంచము ఆశాలేమితో, భయాలతో, పాపభారముతో నిండిపోయిన ఈ రోజుల్లో ప్రభు సెలవిస్తున్నాడు, నేడు జాగ్రత్తగా గమనించండి. రేపు కాదు, గతములో కూడా కాదు, కానీ ఈ క్షణములోనే రక్షణ అందుబాటులో ఉంది అని. యేసు క్రీస్తు ప్రభు అడుగుపెట్టిన చోట మార్పు జరుగుతుంది, విముక్తి కలుగుతుంది, ఆనందము పుడుతుంది. ఈ రాత్రి ఈ వాక్యము ద్వారా మన ఇళ్లలోనూ మన జీవితాల్లోనూ యేసు ప్రభు ఉన్నాడా? ఆయనకు స్థానము ఇచ్చామా? ఆయన ఉన్న చోటే నిజమైన రక్షణ ఉందని ఈ వాక్యము మనకు గుర్తు చేస్తుంది. ఈ వాక్యాన్ని మన హృదయాలతో స్వీకరిస్తూ ఈ రాత్రి మన ఇంటికి కూడా రక్షణ వచ్చి ఉన్నదని విశ్వాసముతో ప్రకటిద్దాం. ప్రియులారా, ఈ రాత్రి అందరూ చాలా సంతోషముగా క్రిస్మస్ను జరుపుకున్నారు. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉంటే అన్ని దేశాలలో ఈ పండుగ వాతావరణము ఖచ్చితముగా ఉండాల్సిందే. ఎందుకంటే దేవుడు శరీర రూపధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించుటకు వచ్చాడు. కనుక పరలోకములోని మహిమను కాదనుకొని మన కోసము వచ్చాడు. కనుక ఈ రాత్రి ఈ వాక్య భాగము బట్టి క్రిస్మస్ని అనగా ఆయన మొదటి రాకడని ఇంకా బాగా అర్థము చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఎవరైనా ఒకరు అనగా మనకు సంబంధము లేని వారు మన ఇంటికి వచ్చారంటే ఖచ్చితంగా ఒక కారణం ఉంటుంది కదా. ఏ కారణము లేకుండా ఎవరు మన గడప తొక్కరు. అవసరానికి బంధువులు వస్తుంటారు, దొంగతనానికి దొంగలు వస్తుంటారు, ఓటు కోసము రాజకీయ నాయకులు వస్తారు, ఎంక్వైరీలు అని ప్రభుత్వము వారు వస్తుంటారు, వాళ్ళ వస్తువులు ప్రమోట్ చేసుకోవడానికి వ్యాపారము చేసేవారు వస్తూ ఉంటారు. అనగా ఒక ప్రాంతానికి ఒకరు వెళ్ళాలి అంటే తప్పకుండా ఒక కారణం ఉండాలి. కారణము లేకుండా వెళితే సింపుల్గా వారిని పిచ్చివారు అని కూడా అనొచ్చు కదా. అయితే యేసయ్య ఈ రాత్రి 2025 సంవత్సరాల క్రితము ఎందుకు వచ్చాడు? ఏ కారణము చేత ఆయన వచ్చాడు? ఎందుకు ఆయన రావాల్సి వచ్చింది అంటే వాక్యము సెలవిస్తుంది, ఆయన లోకమునకు వచ్చింది మనకు రక్షణ ఇవ్వడానికే. రక్షణ అంటే ఈ లోకపరమైన వారు మనని ఇబ్బందులు పెట్టకుండా ఉండే సెక్యూరిటీని గురించి కాదు నేను చెప్తుంది. రక్షణ అనగా మన ఆత్మ నిత్య నరకములోనికి వెళ్ళిపోకుండా, నిత్య అగ్నిలో యుగయుగములు మండిపోకుండా, మనము అపవాదికి బానిసలముగా మారకుండా ఆయన అనగా యేసు క్రీస్తు వారు మనల్ని రక్షించుటకు వచ్చాడు. అంత మాత్రమే కాదు గాని ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మాట చొప్పున జీవించిన వారికి ఆత్మకు మాత్రమే కాదు శరీరమునకు కూడా రక్షణ వస్తుంది. ఈ రాత్రి లేఖన భాగమును చూస్తే ఈ యొక్క మాటలు యేసు క్రీస్తు వారు స్వయముగా చెప్తున్నారు. ఏ ఇంటిని గురించి ఆయన మాట్లాడుతున్నారు అంటే సుంకరి అయిన జక్కయ్య ఇంటిని గురించి ఆయన యొక్క మాటలు అంటున్నాడు. సుంకరి అనగానే అప్పుడున్న వారంతా కూడా ఒక ఘోరమైన పాపిగా చూసేవారు. అంత మాత్రమే కాదు, ఆ సుంకరి అయిన జక్కయ్య నివసిస్తుంది యెరికో పట్టణములో. యెరికో పట్టణాన్ని దేవుడు ఎప్పుడో శపించాడు. అందుకే యెహోషువతో ఈ యొక్క యెరికో పట్టణములో ఉన్నవన్నీ శపితమైనవి, వీటిలో ఏమీ ముట్టుకోవద్దంటాడు. అటువంటి యెరికో
పట్టణమునకు యేసు క్రీస్తు ప్రభు వస్తున్నాడు అని విని ఈ యొక్క జక్కయ్య ఆయనెవరో ఆయన్ని చూద్దామని ఆయన ఎత్తుకు తక్కువగా ఉన్నందున మేడు చెట్టుకి కూర్చున్నాడు. ఈ రాత్రిన ప్రియ సహోదరి సహోదరుడా, ఆదాము అవ్వల వలన శపితమైన మన భూమిపైకి ఆయన వచ్చాడు. ఆయన రాకూడని ఉండకూడని స్థలము ఇది అయినా సరే ఆయన వచ్చాడు అంటే అది మన కోసమే, మన రక్షణ కోసమే. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభువారు జక్కయ్యను కన్నులెత్తి చూసి, జక్కయ్య, నేడు నేను మీ ఇంట ఉండాల్సి ఉంది అంటే జక్కయ్య సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య ఈ రాత్రి ఈ లోకానికి వచ్చింది ఏ గుడిలోనో, ఏ ఫంక్షన్ హాల్లోనో, కాన్ఫరెన్స్ హాల్లోనో, ఒక ప్రత్యేకమైన స్థలములోనో ఉండటానికి కాదు. కానీ ఆయన వచ్చింది మన ఇంట్లో ఉండటానికి, మన హృదయములో ఉండటానికి ఆయన వచ్చాడు. అందరూ కూడా యేసయ్య జక్కయ్య ఇంట్లో ఉంటాను అనగానే సనుగుకున్నారు. ఎందుకంటే అతను పాపి అయినా సరే ఆయన సుంకరి ఇంటికి వెళ్ళాడు. ఎందుకంటే అతనిలో ఉన్న పాపము తొలగించడానికి. ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే ఆయన సుంకరి ఇంటికి వెళ్ళాడో పాపము ఒప్పుకొని అన్యాయమైన సొమ్మును తిరిగి ఇస్తానని చెప్పాడు. అనగా అపవాది చెరలో నుండి బయటకి వచ్చాడు. అందుకే యేసయ్య రావడము, పాపము పోవడము రెండు ఒకేసారి జరిగిపోయాయి. ఈ రాత్రి జీవాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మీ ఇంట్లో యేసయ్య ఉన్నాడా? గుడిలో ఉన్నాడా? గుడిలో ఉంటే ముందుగా ఈ రాత్రి జీవాక్యము వింటున్న నీవు నీ ఇంట్లోకి ఆయనను తెచ్చుకో. ఇంట్లో ఉంటే హృదయంలోనికి చేర్చుకో. అప్పుడు నీ అపవాది నుండి విడుదల పొందుకుంటావు. నిజమైన రక్షణ అంటే ఏంటో రుచి చూస్తావు. యేసయ్య ఇంటిలోకి వస్తే ఆరోగ్యము పోదు, డబ్బులు పోవు, కుటుంబము కూడా పోదు. కేవలము పాపం మాత్రమే పోతుంది. అంతే. యేసయ్య మీ అందరి ఇంటిలో, మీ హృదయాల్లో ఉన్నాడని ఈ రాత్రి నేను నమ్ముతున్నాను. మీ ఇల్లు కూడా రక్షణలో ఉందని నమ్ముతున్నాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి మీరు విన్న వాక్యము, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. కేవలము జక్కయ్య ఇంటికే కాదు, ఈ క్షణములో జీవాక్యము వింటున్న ప్రతి ఒక్కరికి ఇచ్చిన దేవుని పిలుపు. ఈ రాత్రి మీ జీవితంలో ఇంకా యేసు క్రీస్తు ప్రభువుకు సంపూర్ణ స్థానము ఇవ్వలేదా? మీ ఇంట్లో కలహాలు, భయాలు, పాపభారాలు, విరిగిన సంబంధాలు ఉన్నాయా? ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నేడు ఇప్పుడే ఆలస్యము చేయకండి అని. మీరున్న చోటే తలలు వంచండి. మీరు కళ్ళు మూసుకొని మోకరించి మీ హృదయాన్ని ప్రభు వైపుకు త్రిప్పండి. మీ హృదయాలలో యేసును ఆహ్వానించుకునేవారు దయచేసి మీ చేతిని పైకెత్తండి. ఇది మనుషుల కోసము కాదు, దేవుని ముందు తీసుకునే నిర్ణయము. ఈ రాత్రి చేతులెత్తిన మీరు, కళ్ళు మూసుకున్న మీరు, మీ హృదయంలోనికి యేసు క్రీస్తు ప్రభువును, మీ ఇంటిలోనికి యేసు క్రీస్తు ప్రభువును చేర్చుకోవాలనుకునేవారు ఈ మాటలు నాతో చెప్పండి. ప్రభువైన యేసయ్యా, నేను పాపిని అని ఒప్పుకుంటున్నాను నాయనా. నా జీవితంలోనికి, నా ఇంట్లోనికి ఈ క్షణమే రండి ప్రభువా. నా పాపములను క్షమించయ్యా. నా కుటుంబాన్ని శుద్ధి చేయండి. నా ఇంటికి రక్షణ తీసుకురండి. ఈ రాత్రి నుండి నేను మీకు చెందినవాడిని, మీకు చెందిన దానను అని యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, మహోన్నతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ కృప కనికరములు కలిగిన నామమునకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, మా రక్షకుడవు నీవే, మమ్మల్ని సంరక్షించువాడవు నీవే. అవును ప్రభువా, ఈ రాత్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మా ఇంటికి రక్షణ వచ్చును అని తండ్రి, వాక్యము ద్వారా మమ్మల్ని ఎంతగానో ఆదరించారు, బలపరిచారు. అందుని బట్టి మీకు మరోమారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, ఈ లోకానికి రిక్తునిగా వచ్చిన దేవుడు, అయా శపితమైనటువంటి భూమికి శరీరధారిగా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడిగా మా మధ్య నివసించుటకు వచ్చిన దేవుడవు. అయ్యా, పరలోకములో ఉన్న నీ మహిమను కాదనుకొని మా కోసము తండ్రి దీనుడిగా ఈ భూమిపైకి వచ్చిన ప్రభువు, మీకే స్తోత్రాలు.
వందనాలు. అయ్యా, ఈ రాత్రి ఎందరైతే బిడ్డలు వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి. అయ్యా, వారిని ఆశీర్వదించండి. అవును తండ్రి, ఆ రోజున జక్కయ్య ఇంటికి తండ్రి రక్షణ గృహముగా మార్చిన దేవుడవు. ప్రభువా, ఈ రాత్రి కూడా మాకు రక్షణ ఇచ్చిన దేవుడవని తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రాత్రిన దిగులుతో ఉన్నారో అయా, వారి గృహాలలో ఆనందము లేక సంతోషము లేక ఉన్నారో అయా, అటు వారిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికున్న దిగులు, వారికున్న ఆందోళన, వారికున్న భయము, వారికున్న కలవరము అంతటిని మీ పరిశుద్ధ నామములో తీసివేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు మీ పరిశుద్ధ నామములో స్వస్థతను దయచేయండి. మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత బిడ్డలకు స్వస్థత కలుగజేయమని వేడుకొనిచున్నాం. ప్రభువా, మీరే సహాయము దయచేయండి. తండ్రి, మీ యొక్క కృపను వారిపై చూపమని ఈ రాత్రి బ్రతిమలాడుకుంటున్నాం. మరణాన్ని కూడా జీవముగా మార్చమని బ్రతిమలాడుకుంటున్నాం. అయా, పొల భారాల నుండి విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. ప్రభు, లేమిని తీసివేసి సమృద్ధిని వారికి దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. ఉద్యోగము లేక సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ సమస్యను తొలగించండి. ఉద్యోగములో ఏమైనా ఆటంకాలు ఉంటే వాటిని తండ్రి మీరే తీసివేయండి. సమాధానముగా తండ్రి బిడ్డలు జీవించుటకు సహాయం దయచేయండి. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్య భర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, ఇరుగు పొరుగు వారి మధ్య అసమాధానముతో జీవిస్తున్న ప్రతి బిడ్డకు తండ్రి సమాధానము కలగజేసి శాంతితో సంతోషముతో బిడ్డలుండుటకు మీలో ఆనందించినట్లుగా సహాయం దయచేయండి. అయ్యా, ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ చలికాలంలో చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో ఉన్న ప్రతి బిడ్డకు కూడా మీరు తోడుగా ఉండి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. అయ్యా, ఈ రాత్రి గర్భఫలము లేని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి గర్భఫలాన్ని దయచేయండి. అద్భుత కార్యాలు మీ బిడ్డల పట్ల మీరు జరిగించగలరని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. అయ్యా, వివాహాల విషయంలో మీకు మొరపెడుతూ ఉండగా ప్రభువా, సాటి అయిన సహకారాన్ని మీరు వారికి అనుగ్రహించండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలకు కూడా సహాయం దయచేయమని వేడుకొనిచున్నాం. రక్షణ లేని బిడ్డలందరికీ రక్షణ దయచేయండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు దయచేయండి. అయ్యా, మీ సేవకుల కొరకును, సేవకురాండ్రు, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటి కొరకునే రాత్రి ప్రార్థిస్తున్నాం. బిడ్డలు ఏ చోట సువార్త పరిచర్య జరిగిస్తారా చోట అనేకులు మీ సిలువ వైపు తిరిగే కృపను బిడ్డలకు దయచేయండి. ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణంలో మీరు తోడుగా ఉండమని వేడుకొనిస్తున్నాం. దేవా, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డల చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న, వ్యాపారాలు చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలకు తోడుగా ఉండండి. వారు పని చేస్తున్న చోట అయా బిడ్డలు నీకు సాక్ష్యకరమైన బిడ్డలుగా ఉండుటకు కృప చూపండి. వారి పై అధికారులు, వారి గృహ యజమానులు వారి పట్ల ప్రేమ, దయ, కనికరము కలిగి అయా బిడ్డలను ప్రేమిస్తూ వారి చేతుల కష్టార్జితముకు తగిన జీతము ఇచ్చు విధముగా కృప చూపండి. అయా, ఎవరికైనా పాస్పోర్ట్ సమస్యలు, వీసా సమస్యలు, ఇమిగ్రేషన్ సమస్యలు, మెడికల్ సమస్యలు ఉన్నట్టయితే వాటన్నిటి ఈ రాత్రి మీ పరిశుద్ధ నామములో తీర్చమని వేడుకొనిచున్నాం. దేవా, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, ప్రాముఖ్యంగా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి. ఆ రీతిగానే తండ్రి ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. అయ్యా, ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంతకు తెస్తున్నాను. ప్రతి బిడ్డ కూడా నా తండ్రి ఇదిగో ఈ దినము సంతోషముగా వారి ఇంట రక్షణ వచ్చి ఉన్నదని వారు ఎరిగి నీ వైపు చూస్తూ ఉండగా అయ్యా, వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు అంగీకరించి ఆలకించి అయ్యా మీ కృపలో తీర్చమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ గాఢంధకరమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించి
కొనియాడే గొప్ప భాగ్యము మళ్ళీ ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన నా ఆత్మీయ కుటుంబ సభ్యులారా, మీ అందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఈ క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ఈరోజు మనము జరుపుకుంటున్న క్రిస్మస్ కేవలము ఒక పండుగ మాత్రమే కాదు, మన కోసము పరలోకము నుండి భూమికి దిగివచ్చిన ప్రేమ యొక్క గొప్ప బహుమతి. భయముతో నిండిన లోకానికి ఆశను తీసుకొచ్చిన రోజుది. చీకటిలో ఉన్న మన జీవితాల్లో వెలుగును వెలిగించిన రోజుది. పరిశుద్ధ లేఖన భాగము ఇలా సెలవిస్తుంది, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తను నేను మీకు ప్రకటిస్తున్నాను అని. ఈ క్రిస్మస్ మీ జీవితంలో కొత్త ఆశను తీసుకురావాలని, మీ కుటుంబాల్లో సమాధానాన్ని నింపాలని, మీ హృదయాల్లో యేసు జన్మించాలనే నా హృదయపూర్వక ప్రార్థన. మీరెక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా మీరు ఒంటరిగా లేరు. యేసు క్రీస్తు ప్రభు మీతో ఉన్నాడు. కాబట్టి ఈ క్రిస్మస్ మీ కన్నీళ్లను ఆనందంగా మార్చాలి, మీ భారాలను తేలిక చేయాలి, మీ రేపటిని ఆశతో నింపాలి. మరోసారి మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులకు, మీ ప్రియమైన వారికి శుభమయమైన ఆశీర్వాదకరమైన క్రిస్మస్ శుభాకాంక్షలు. యేసు క్రీస్తు అందరినీ ఆశీర్వదించునుగాక. ఇట్లు మీ ఆత్మీయ సహోదరుడు బెనర్జీ పులిమంటి.